ఓం నమ శివాయ శ్రీమాతే నమ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ 777 వ్లాగ్స్. ఈరోజు మనం శ్రీశైలంలోని ప్రాకారకుడ్యంపై అద్భుత శిల్పాలు అనే విషయంలో భాగంగా ఒక అద్భుతమైన శిల్పం గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీచక్రంలోని 9 ఆవరణలలో గల 8వ ఆవరణ సర్వసిద్ధిప్రదం గురించి తెలియజెప్పే ఈ శిల్పం గురించి తెలుసుకుందాం. ఈ శిల్పంలో 12 తలలు గల సర్పము, దాని పక్కన 3 శ్రీమూర్తులు ఉండగా వారి మధ్యన భక్తిభావంతో ఒక సాధకుడు కూర్చొని ఉన్నాడు. కాలాన్ని, శ్వాసను పాముతో పోలుస్తారు. పాము యొక్క 12 తలలు 12 సంవత్సరాలకు సంకేతకంగాను, శ్వాసలు పాముకు సంకేతకంగాను, ఆ శ్వాసల ద్వారా సాధనతో ఆజ్ఞాచక్రాన్ని చేరిన సాధకుడు శ్రీచక్రంలోని 8వ ఆవరణకు చెందిన అతి రహస్య యోగినులను దర్శించి త్రికాల జ్ఞాన సిద్ధిని పొందగలడని ఆ శిల్పంలో చిత్రీకరించబడి ఉంది. శ్రీచక్ర విద్యలో 18 శక్తిపీఠములకు అభినవ భావ సంబంధం ఉంది. తంత్రగంధాలు శక్తి ఉపాసనను చెబుతున్నాయి. సిద్ధి కొరకై సాధకుడు భారతదేశమును గల ఈ 18 శక్తిపీఠాల్లో ఏదో ఒక స్థానం నందు 12 సంవత్సరాలు భగవతిని ఉపాసించినతో సిద్ధి ప్రాప్తిస్తుంది. శ్రీచక్ర ఉపాసనలకు భగవతి స్థూల రూపం. దేవి భాగవతమున భాగవతి కళలను ఉపాసనను వర్ణించారు. శ్రీచక్ర యంత్రంలో సర్వసిద్ధిప్రద ఆవరణమునందు గల త్రిభుజంలో 3 దేవతలున్నారు. వీరిని అతి రహస్య యోగినులు అంటారు. వీరి పేర్లు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. వీరు త్రికాలకి, త్రిధర్మ రూపానికి అనగా సృష్టి స్థితి లయలకు ప్రతీకలు. ఆ శిల్పంలో చూపబడిన 12 తలల సర్పం 12 సంవత్సరాల సాధనకు సాంకేతికంగాను, ఆ 12 సంవత్సరాల సాధన పూర్తయిన తరువాత 8వ ఆవరణలోని సర్వసిద్ధిప్రదం అనే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనే వారి యొక్క అనుగ్రహంతో త్రికాల సిద్ధిని పొందగలడని ఆ శిల్పంలో అద్భుతంగా చిత్రీకరించబడింది. ఓం నమ శివాయ శ్రీమాతే నమః. నేను చేసిన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.